ఆత్మ సాక్షాత్కారం అనేటువంటిది మానవుని యొక్క కర్తవ్యము. జన్మించింది కూడా జన్మను ధన్యం చేసుకోవడానికి. మరి ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి? ఎంతోమంది ఇది నాకు సాధ్యం కాదు, నా మనసు నిలవడం లేదు, ఈ మనసుతోనే అన్నీ జరుగుతున్నాయి అనేటువంటి భావనలో ఉన్నారు. కాబట్టి తెలుసుకోవాల్సిన విషయం అంటూ ఏదీ లేదు, చూసేది లేదు. అనుభవాలు అనేటువంటివి మనసుకు సంబంధించినవి. అనుభవాలతో ఆత్మ సాక్షాత్కారం జరగదు. కాబట్టి ప్రతి ఒక్కరూ సాక్షాత్కారం అంటే వారి వారి దృష్టిలో వారు విన్నది, వాళ్ళు తెలుసుకున్నది, ఇతరులు చెప్పినది, ఇవన్నీ మనసులో ఉంచుకొని ఎవరికి వారు ఏదో ఒక అభిప్రాయానికి వస్తున్నారు, ఒక నిర్ణయాన్ని చేసుకుంటున్నారు. కానీ ఇవి ఏవీ సంబంధం లేదు. నీ శరీరంతో కానీ, నీ జీవితముతో కానీ, ప్రపంచముతో కానీ, నీ శరీరంలో ఉండేటువంటి ఏ అవయవాలతో కానీ దేనితో కూడాను ఆత్మ సాక్షాత్కారం సాధ్యం కాదు. ఇక బాహ్యంగా చూస్తే ప్రపంచంలో ఉండేటువంటి ఏ వస్తువులైనా, ఏ విషయాలైనా, ఏ రూపాలైనా, ఏ సంఘటనలైనా ఏవి కూడాను నీకు ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించేటువంటివి ఏవి ఈ ప్రపంచంలోనే లేవు. ఎందుకంటే మనలో మహనీయులు ఏం చెప్తున్నారంటే ఇది ఎక్కడో లేదు, వెతకడానికి కానీ, తెలుసుకోవడం కానీ, చూడడానికి కానీ అది కంటికి, తెలివికి, మనసుకు సంబంధించిన విషయాలు. కాబట్టి ఈ మనసుకు సంబంధించిన విషయాలలోనే అన్ని మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పులు జరిగినప్పుడు నీలో ఏదైనా ఒక అనుభూతి కలగవచ్చు, నీకు జీవితంలో జరగరాని ఒక గొప్ప విశేషం కూడా నీకు కలగవచ్చు. కానీ అది ఆత్మసాక్షాత్కారానికి సంబంధించింది కాదు. అంటే సులభంగా మనకు అర్థం చేసుకోవాలి అంటే ప్రపంచమని, ఈ వ్యవహారాలని, బంధాలని, వ్యామోహాలని ఇవన్నీ పసిపాపకు ఏమైనా తెలుసునా? లేదు, ఇవి ఏవీ లేవు. మరి నీవు ఆ పసితనము నుంచే కదా నువ్వు ఇంత పెద్ద అయినది. అంటే పసిపాపగా ఉన్నప్పుడు నువ్వు పరమాత్మవు, నువ్వు దేవతవు, అందరూ నిన్ను చూసి ఆనందించినారు, నువ్వు కూడా ఎప్పుడు ఆనందంగానే ఉన్నావు. కానీ వయస్సు పెరుగుతూ ఉంది, మనస్సు పెరుగుతూ ఉంది. ఈ మనస్సు అనేటువంటిది ఈ ప్రపంచాన్ని చూసి నీ పరిసరాలలో ఉండేటువంటి వ్యక్తులను, ఆ సందర్భాలను బట్టి నీ మనసులో క్రమేణా ఒక్కొక్కటి నీ మనసులో అన్నీ ప్రవేశిస్తున్నాయి. ఈ ప్రవేశించినవన్నీ కూడాను లోపల నీకు నిజము అని అనిపిస్తున్నాయి. అందువలన వయస్సు పెరిగే కొద్దీ నీలో కోర్కెలు, విషయవాసనలు, సంస్కారాలు, అలవాట్లు, బంధాలు నీకు తెలియకుండానే
ఇవన్నీ లోపల ప్రవేశిస్తున్నాయి. ఏది ప్రవేశించిందో అది నీకు నిజం అనిపిస్తూ ఉంది. మరి పసిపిల్లగా ఉన్నప్పుడు నీకు ఏమీ లేవే, కానీ ఇప్పుడు నీకు సమస్యలు కష్టాలు ఉన్నాయంటే ప్రపంచంలోనూ జీవితంలోనూ జరిగేటువంటివన్నీ కూడాను నీ మనస్సులో ప్రవేశించినాయి. అవి నీలో ప్రవేశించినప్పుడు అవే నీవు నిజము అని అనుకుంటున్నావు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళని నువ్వు చూస్తున్నావు, నీ సంతానము, నీ బంధువులు, నీ స్నేహితులు, ఆత్మీయులు ఎవరైనా కావచ్చు. వాళ్ళను చూసినప్పుడు నిజమే, అందరూ నిజమే, ఇల్లు నిజమే, ఇంట్లో ఉండేటువంటివి అన్నీ కూడాను నిజమే, ప్రపంచము నిజమే, ప్రతి ఒక్కటి నిజం అనిపిస్తూ ఉంది. అబద్ధము అని ఎవరికైనా ఈ ప్రపంచంలో అనిపించిందే, తెలిసిందే? ఎవ్వరికి కూడా అబద్ధం అని అనిపించడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చూసింది ప్రతి ఒక్కటి నిజం అనిపిస్తూ ఉంది. కానీ ఒక్కటి మనం ఆలోచించాలి, గాఢంగా నిద్రపోయినప్పుడు ఏవి నిజం అనుకుంటున్నావో ఒక్కటి చూపించు. మరి ఎంత నిజమని నీకు అనిపించి నీలో కష్టాలు, బాధలు, సమస్యలు, ఉద్రేకాలు, నిరాశ, నిస్పృహలు, కోరికలు ఇవన్నీ అంటే ఎప్పుడైతే నిజం అనిపించిందో అది ప్రపంచం బయట లేదు, నీ లోపల ఉంది. నీవు ఏది నిజం అనుకుంటున్నావో ప్రతి ఒక్కటి నీ లోపలనే ఉంది. నీ లోపల ఉన్నందువల్ల నిజమైంది. నీ లోపల ప్రవేశించంది నువ్వు చూడను లేదు, నీకు తెలియలేదు, అది నిజమనేది లేదు, అబద్ధం అనేది లేదు. ఉదాహరణకి ఇప్పుడు ప్రపంచం కొంచెం సమస్యల్లో ఉంది. ఎందుకంటే భూకంపాలు, విపరీతమైనటువంటి వరదలు, బీభత్సమైనటువంటి వర్షాలు, అగ్నివర్షము, ఇవన్నీ కొన్ని దేశాలలో ఉధృతంగా ఉన్నాయి. ఎంతోమంది, వేల మంది జనులు చనిపోతున్నారు. కానీ అవన్నీ నీకు తెలుసునా? నువ్వు చూసినావా? టీవీలో చూస్తున్నాం, సెల్లులో చూస్తున్నాం. ఎంత భయంకరమైనటువంటి దృశ్యాలు అవి అంటే నువ్వు చూడలే, కానీ టీవీలో, సెల్లులో చూసినప్పుడు అవి నీ మనసులో ప్రవేశించినాయి. ప్రవేశించినప్పుడు అవన్నీ నిజం అనిపిస్తున్నాయి. కానీ నిజము అనేటువంటిది నీ లోపల ఏది ఉందో అదంతా నిజమే. కానీ గాఢంగా నిద్రించినప్పుడు ఏ ఒక్కటి నీ లోపల లేదు. అంటే ఏది నిజం అనుకున్నావో అన్నీ అదృశ్యమైపోయినాయి గాఢ నిద్రలో. ఇక నీవు సాధనటుండవు, నేను ఆత్మస్థితిని పొందినానంటున్నావు, నేను దేవుణ్ణి చూసినానంటున్నావు, గత జన్మలను నాకు తెలుసు, కైలాసానికి వెళ్ళినా, వైకుంఠానికి వెళ్ళినా, ఆ లోకాలు ఎంతో అందంగా, భయంకరంగా ఉన్నాయని అంటున్నావు. ఇవన్నీ నువ్వు చూసినావా? నువ్వు వెళ్ళావా? లేదే. కానీ నీకు నిజము అని అనిపిస్తూ ఉంది అంటే అది నీ లోపలే కదా.
ఇవన్నీ లోపలున్నాయా? ఇంత విశాలమైనటువంటి ప్రపంచం నీ లోపల ఉంటుందా? జీవితం నీ సంసారం అంతా నీ లోపల, సంసారం నీ లోపల ఎలా ఉంటుంది? ఎక్కడుంది? లోపల లేకపోతే నీకెందుకు బాధ, ఎందుకు కష్టం, ఎందుకు ఏడుపు, ఎందుకు నవ్వు? లోపలనే ఉన్నాయి, కానీ నీకు బయట ఉన్నట్లు కనబడుతుంది. అందువలన లోపల నిన్ను ఏ శక్తి అయితే నడిపిస్తోందో, నీ ఇంద్రియాలకు, నీ మనస్సుకు, నీ బుద్ధికి ఏదైతే పని చేయడానికి కారణమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఒక్కటి మాత్రమే నీలో ఉంది. ఇక ఏవి నీలో లేవు. అవి నీలో ప్రవేశించినాయి. ప్రవేశించినవన్నీ కూడాను నీకు నిజం అనిపిస్తున్నాయి, కానీ ఒక్కటి కూడా నిజమంటూ లేనే లేదు. ఇది నీకు అనుభవంలోకి రావాలి అంటే నువ్వు చూస్తున్నటువంటి ఈ మనస్సు, కనిపించేటువంటి ఈ ప్రపంచం, చూస్తున్నటువంటి నీ మనస్సులో సత్యం అనేటువంటిది దానికి తెలియదు. నువ్వు దేన్నైతే చూస్తున్నావో ఈ ప్రపంచానికి తెలియదు. అందువల్ల ఇదంతా కూడాను నీ ఆలోచనలు, నీ ఊహలు, నీ భావాలు. కాబట్టి ప్రపంచం అనేటువంటిది, జీవితం అనేటువంటిది కేవలము ఆలోచనలు, భావాలు, సంకల్పాలు, ఒక రకమైనటువంటి ఊహలు. ఇవి ఎలా సత్యమవుతాయి? సింహాన్ని చూసిన భయపడిన. సింహం అడవిలో ఉంది. అడవిలో ఉండే సింహము, సింహము అడవితో సహా లోపలున్నాయి. కాబట్టి చూస్తూనే నాకు భయం వచ్చింది. ఆ పులి అక్కడ ఉందా, సింహం అక్కడ ఉందా? అడవి లేదు. మనలో ఉండబడినటువంటి అన్నీ కూడాను ఆలోచనలే, కానీ మనసే సత్యం అంటూ ఏ ఒక్కటి లేదు. అన్నీ కల్పనలే కాబట్టి వాటితో నీకు మోక్షం ఎలా వస్తుంది? అందుకోసమే భగవాన్ అన్నాడు, ఆలోచనలన్నిటినీ తీసివేయడమే సాధన. దైవత్వాన్ని పొందడము సాధన కాదు. ఇంటిలో కసువును శుభ్రం చేసినాం, ఇల్లు ఎప్పుడు శుభ్రంగానే ఉంది. నీవు పైన ఉండబడినటువంటి దుమ్మును ధూళిని తీసేస్తావు. అదేవిధంగా మన లోపల కూడా శాశ్వతంగా ఎల్లప్పుడూ మన మనస్సును, మన శరీరాన్ని, మన జీవితాన్ని నడిపించేటువంటి ఆ శక్తి తప్ప ఏ ఒక్కటి లేదు. ఆ శక్తిని నువ్వు చూడను లేవు, తెలుసుకోను లేవు. అది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే దానికి నీ మనస్సే సమస్య, నీ మనస్సే ఆటంకంగా ఉంది. కాబట్టి ఇక్కడ
తెలుసుకోవాల్సింది మనసు కాదు. మనస్సును తీసేస్తే ఉన్నది నీకు అనుభవం లేకొస్తుంది. అంటే చూడడం కానీ తెలుసుకోవడం కానీ అనుభవం అని కానీ శక్తులని కానీ అనుభవాలు వీటికి ఎలాంటి సంబంధం లేదు. అందువలన నీ లోపల ఉండబడినటువంటి ఆలోచనలని, ఈ పనికిమాలినటువంటి చెత్తను ఎలా తీసేసుకుంటున్నావో, నీలో ఉండబడినటువంటి ప్రతి ఆలోచన కూడా మురికి చెత్త. ఎందుకంటే అవి పసితనంలో నీకు లేవు, గాఢ నిద్రలో లేవు, చివరిలో లేవు. ఇప్పుడు ఉన్నాయి అంటే అది నీకు మాత్రమే నిజం. ప్రపంచంలో ఎవరికి నిజం అనిపించడంలే, నీలో ఉన్న నిజం. వాళ్ళలో ఉండేటువంటి వాళ్ళకు నిజమే, కానీ ఎవరిలో ఉన్నవి కూడాను ఏది నిజం కాదు. ఎందుకు కాదంటే ఏది మన వెంట రాలేదు, రాదు. వచ్చినప్పుడు ఏది మన వెంట రాలేదు, రాదు. కాబట్టి మనము శక్తి స్వరూపంతో వచ్చాము, శక్తి స్వరూపంతోనే వెళ్ళిపోతామంతే. కానీ శరీర భావన వల్ల నీవు శరీరమైనవు. ఆ భావన అనేటువంటిది మనస్సు. అంతేకాని ఇప్పుడు మోక్షం శరీరానికి మోక్షమా, మనసుకు మోక్షమా? శరీరము పంచభూతాలలో కలిసిపోతూ ఉంది, మనస్సు గాలిలో కలిసిపోతూ ఉంది. ఇక మోక్షం ఎవరికండి? నాకు మోక్షం కావాలి, నాకు ఆత్మసాక్షాత్కారం కలగాలి అంటే నా మనస్సుకు అనేటువంటి ఆలోచన ఉంది ప్రతి ఒక్కరికి. మనసే ఉత్తది. శరీర భావన వల్ల మనస్సు అయ్యింది. శరీర భావన లేకపోతే మనసు లేదు కదా. లేని మనస్సుకు మోక్షం ఎక్కడి నుంచి వస్తుందండి? అందువలన మోక్షం అంటే ఎవరికి మోక్షం? ఎవరికి ఈ సమస్య? ఎవరికి ఈ జీవితం? నాకు అన్నప్పుడు అది మనస్సు అన్న అవుతుంది. కాబట్టి మోక్షం అనేటువంటిది శరీరానికి కాదు, మనసుకు కాదు. అది ఎప్పటికీ ఉంది. మనస్సు ఎప్పటికీ లేదు. లేనిది లేకుండా పోవాలి, ఉన్నది ఎప్పటికీ ఉంది. అందువల్ల భగవాన్ చెప్పినటువంటిది ఉండు, ఉన్నాను, నిద్రలో ఉన్నాను, కలలో ఉన్నాను, గాఢ నిద్రలో ఉన్నాను. ఎందుకంటే గాఢంగా నిద్రిస్తున్నాను.
అనేటువంటిది మెలకువ వచ్చిన తర్వాత నీకు తెలుస్తూ ఉంది అని అంటే గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు. అయితే ఆలోచనలు లేవు, మనసు లేదు, నేను అనేటువంటి భావన లేనందువల్ల నేను లేను అంటున్నావు. కానీ నేను అనేటువంటి భావన గాఢ నిద్రలో కూడా ఉంది. అందువలన ఆ నేను అనేటువంటిదే మనలో మొట్టమొదట పుట్టినటువంటి ఆలోచన. ఎందుకంటే గాఢంగా నిద్రించినప్పుడు మనసు లేదు, ప్రపంచం లేదు, నీ జీవితము లేదు. మెలకువ వచ్చిన వెంటనే మొట్టమొదట నీలో పుట్టేది నేను. నేను అనేటువంటిది ప్రథమ తలంపు. మొట్టమొదట నేను అనేటువంటిది పుడుతుంది. అప్పుడు శరీరం అయిపోయింది. నేను అన్నప్పుడు శరీరము కాకుండా నేను అనేది ఎవరు? నేను అన్నావు. శరీరము కాకుండా నేను అని ఎవరు? దేన్ని నేను అంటున్నావు? శరీరాన్ని చూసి నేను అంటున్నావు. ఎక్కడుంది? ఎవరు అది? కేవలము శరీరాన్ని చూసే నేను అంటున్నావు. అంటే శరీరము నేనైనా? శరీరము ఎప్పుడైతే నేను అన్నానో నా శరీరం నిజమైంది. శరీరము తప్ప ఇతరము నేను కాదు, శరీరమే నేను. ఇక జీవితం ఎవరికి? ఎవరికి జీవితం? నాకు అంటే శరీరానికి. అందువలన నీవు శరీరం కోసమే బ్రతుకుతున్నావు. శరీరం నిజం అనిపించింది కాబట్టి ప్రపంచమంతా నిజమే, నువ్వు ఏది చూసినా నిజమే, ఏది విన్నా నిజమే, ఏది మాట్లాడినా నిజమే. కాబట్టి అన్నీ నిజము అనిపిస్తున్నాయి. దీనికి కారణమంతా శరీరమే నేను అనేటువంటిది మూల కారణం. అది అందువల్ల నేను అంటున్నావు. శరీరము నీవు, నేను ఎవరు అని ప్రశ్న అంటే అనుమానం, సందేహం. ఎందుకు నేను ఎవరు అనేటువంటి ప్రశ్న, సందేహాన్ని కలిగి ఉన్నాము అంటే ఏ శరీరం అయితే నేను అనుకుంటున్నానో ఇది గాఢ నిద్రలో మాయమైపోయింది, మరణములో ఇది లేదు. మరి నేనెవరిని? ఏ శరీరం అయితే నేను అనుకున్నానో ఆ శరీరం గాఢ నిద్రలో లేదు, మరణములో లేదు. మరి ఎవరిని నేను? మనసు ఉంది, మనసు అంటున్నా నేను ఎవరిని? ఈ మనసు అదృశ్యమైపోయింది. ఇక ఎవరు నువ్వు? శరీరము నువ్వు కాదు, మనసు నువ్వు కాదు. ఎవరు నువ్వు? నీవు ప్రశ్నించుకుంటున్నావు. నిన్ను నీవు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు.
కానీ శరీరము నువ్వు కానప్పుడు నేను ఎవరనేటువంటి దానికి సమాధానం లేదు. ఇక నేను ఎవరనేటువంటి మనస్సు కూడాను అదృశ్యమైపోతూ ఉంది. అందువలన రెండు ఎప్పుడైతే లేకుండా పోతాయో ఈ నేను ఎవరనేటువంటి ప్రశ్నకు సమాధానం లేదు. ఎందుకంటే నేను అంటున్నది మనస్సు, ఆలోచన. అది మనస్సు అవుతుంది, ఆలోచన అవుతుంది. ఆ నేను అనేటువంటి మనస్సు గాఢ నిద్రలో లేదు, పసితనంలో లేదు, పుట్టక ముందు లేదు, కాలం జరిగిపోయిన తర్వాత లేదు. ఈ శరీరం పంచభూతాలలో కలిసిపోతా ఉంది. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? కాబట్టి నువ్వే లేవు. నేను ఉన్నాను అనే శరీర భావనతో నువ్వు అనుకుంటున్నావే కానీ నేను అనేది లేనే లేదు. ఇక ఇప్పుడు మోక్షం ఎవరికండి? ఇది పంచభూతాలలో కలిసిపోయింది, మనస్సు గాలిలో కలిసిపోయింది. ఇంకా మోక్షం ఎవరికి? అంటే మోక్షం అనేటువంటిది అది శరీరానికి మనస్సుకు సంబంధించింది కాదు. అది ఎప్పటికీ ఉంది, ఉన్నది ఎప్పటికీ ఉంది, ఉంటుంది. లేనిది ఎప్పుడూ లేదు. లేనిది లేకుండా పోయింది, ఉన్నది ఎప్పటికీ ఉంది. కాబట్టి ఆత్మసాక్షాత్కారం అంటే అర్థం ఏంటండి? సాక్షాత్కారం ఎవరికి? ఇక్కడ శరీరం లేదు, మనసు లేదు. మరి సాక్షాత్కారం ఎవరికి? కాబట్టి నీవు లేకపోవడమే ఉన్నది ఎప్పటికీ ఉంది. అది సాక్షాత్కారం అని అది అందు. సాక్షాత్కారం పొందినాను అని అది అందు. ఎప్పటికీ ఉంది దాని. అది ఎట్లా అంటుంది? అందు. పోనీ నేను పొందినాను అందామా? నేను అనేటువంటి ఆలోచన శరీరాన్ని ఆధారం చేసుకొని నేను అంటాడా? వాస్తవంగా నేను లేదు, నేను లేదు. ఇక శరీరాన్ని చూసి నేనన్నా, కానీ శరీరం పంచభూతాల్లో కలిసిపోయింది. శరీరము లేదు, నేను అనే ఆలోచన లేదు. ఇంకా ఎవరికండి మోక్షం? ఎవరికండి సాధన? ఎవరు ఎక్కడికి పోతున్నారండి? వెళ్ళడానికి స్థలం ఉందా? లేకపోతే ఇతరం అనేటువంటిది ఉందా? శరీరము మనసు రెండు లేనప్పుడు ఉన్నది ఏదో, అది ఎప్పటికీ ఉంది అన్నారు, అది అంతటా ఉంది అన్నారు. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం అనేటువంటిది అది మనస్సుకు శరీరానికి సంబంధించింది కానే కాదు. ఉన్నది ఎప్పటికీ ఉంది, లేనిది లేకుండా పోతా ఉంది. ఎవరికి సాక్షాత్కారం? కాబట్టి ఇదంతా కూడాను భ్రమ, భ్రాంతి, మాయ. మాయతో ఇవన్నీ ఉన్నాయనుకుంటున్నాము. ఈ నేను అనేటువంటిదే మాయ. ఇది అదృశ్యమైపోవడమే ఈ భ్రాంతి అనేటువంటిది లేకుండా పోతుంది. అందువలనే
భ్రాంతి వెడలిన బ్రహ్మము బట్టబయలు. ఈ భ్రాంతి అనేటువంటిది, నేను అనేటువంటిదే భ్రాంతి. ఎందుకంటే నేను అనేటువంటిది లేదు. పోయే శరీరాన్ని చూసి నేను అంటున్నావు. శరీరం పోతా ఉంది కాబట్టి అది నేను కాదు. శరీరం ఉంటే శరీరాన్ని నీవు సంపూర్తిగా అదృశ్యమైపోవాలి. ఎక్కడే కూడా నీ ఛాయలు ఉండకూడదు. అందువలన చివరిలో చూడబడేది ఏది లేదు, ఉన్నది ఒకటైనప్పుడు చూడబడేది చూసేది రెండు లేవు. ఉన్నది ఒకటి, కానీ నీకు రెండయ్యి ఇంకా లెక్కలేనని అవుతున్నావు. ఈ లెక్కలేనన్ని నువ్వు అవుతున్నానంటే ఎలా అవుతున్నావు? ఆలోచనలు అంటే భ్రాంతి. కన్ను మూసుకున్నావు. రైలు స్పీడ్తో పోతూ ఉంది. రైలు స్పీడ్తో పోతూ ఉంది అని అది ఎక్కడుంది? రైలు స్పీడ్తో పోతుంది అని నీకెట్ట తెలిసింది? ఇంట్లో పిల్లవాడు ఏడుస్తున్నాడు, లోపల పిల్లవాడు ఏడుస్తున్నాడు. లోపల పిల్లవాడు ఉన్నాడా? ఏడుస్తున్నాడా? లేడే లోపల. రైలు కూడా లోపలేం లేదే. లేనిది ఉన్నట్లుగా కనపడుతూ ఉంది. అంటే జీవితమంతా అంతే. ప్రతి ఒక్కటి లేనిది ఉన్నట్లుగా నీకు కనపడుతూ ఉంది. దాని కొరకే భ్రాంతి మాయ అన్నారు. కాబట్టి ఉన్నది ఉంది, అది ఎప్పటికీ ఉంది. కాబట్టి సాధన అనేటువంటిది లేదు. లేనిదాన్ని లేకుండా చేసుకోవడానికి సాధన అన్నారు. లేనిదాన్ని లేకుండా చేసుకోవడానికి సాధన ఏంటి? అందుకొరకే భగవాన్ సుమ్మాయిరు, ఊరక ఉండు, అది చెలించకూడదు, మారకూడదు. నిశ్చలంగా ఉంటే దాని గుణాలు, దాని వ్యవహారం అనేటువంటిది అదృశ్యమైపోతుంది. అది అదృశ్యం కావడమే అంతే. సాక్షాత్కారం అనేటువంటిది ఎప్పటికీ ఉండేది. లేనివి లేకుండా పోయినాయి. దీనికే ఆ ఉన్నదాన్ని ఆత్మ అన్నారు, దేవుడు అన్నారు, బ్రహ్మ అన్నారు. నీకు మనసు ఉంది కాబట్టి నువ్వు ఏమైనా అనుకో, కానీ ఉన్నది ఒకటే. అది మనకు పెద్దలు చెప్పినటువంటి నగ్న సత్యం.